అంటే ఒకానొక టైంలో స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడారు. ఇప్పుడు వీళ్ళ స్వాతంత్రం కోసం వీళ్ళు అందరూ పోరాడాలి. పోరాడారు. స్వతంత్రం కోసం బ్రిటిష్ అందరూ వాళ్ళతో అందరూ పోరాడారు. పోరాడారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు పోరాడితేనే ఉనికనేది ఉంటది. లేకపోతే ఉనికి కూడా డెఫినెట్‌గా. ఎప్పుడైతే ఉనికుంటది, మనం దానిలో ఎదిగినప్పుడు, ఎదగడానికి వేరే వాళ్ళొచ్చినప్పుడు వీళ్ళ ఉనికనేది శూన్యం పోతుంది. అయిపోతుంది. అది అవును. ఆల్రెడీ అయిపోవస్తుంది కాబట్టి అయిపోయింది. ఇప్పుడైనా అయిపోయింది. అయిపోయింది కాబట్టే ఈ కదలిక మొదలైంది. ఓకే. ఈ కదలికకు ఒక ల్యాండ్ అండ్ ఒక లార్జర్ స్కేల్‌లో తీసుకెళ్ళాలి. హ్మ్. ఆ లార్జర్ స్కేల్ ఏంటంటే, నా ఉద్దేశంలో ఈ వింధ్య పర్వతాలకు యువతల మొత్తం కూడా ఒక మహాదక్షిణాపథం పేరుతో విడిపోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే. ఈ సప్రెషన్ నుంచి బయటపడడం కోసం. బయటపడటం కోసం. ఎదుగుదల లేకపోవడం అనేది అవును. గుర్తించి బయటపడడం అవును. కోసం. అప్పుడే ఉంటుంది. లేదంటే నో అభివృద్ధి. ఆ కేంద్రంలో ఎవరు కూర్చున్నా సరే ఇదే ఉంటుందా? కంట్రోల్ లేకపోతే వాళ్ళు టోటల్ కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా గానీ, హ్మ్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెన్నెముకతో మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన మనకు కనిపిస్తున్నటువంటి హార్డ్‌వేర్ కాంగ్రెస్ కావచ్చు కానీ, ఆయన సాఫ్ట్‌వేర్ మాత్రం భారతీయ జనతా పార్టీయే. ఓహ్! అంటే మనకి తెలియని కోణం ఒకటుంది. దాన్ని గుర్తించి ఇప్పటి నుంచి మొదలుపెడితే అవును. బ్రతకాలి. ఎవరో వచ్చి మన దగ్గర బ్రతకడం గాదు. మనమేంటో ముందు నిరూపించుకొని మన బ్రతికి బతుకులు, మన బతుకులు బావుండాలి. మనం మెరుగుపరుచుకోవాలంటే, ఈ ఉత్తరాది పెత్తనం నుంచి బయటపడాలి. ఇంకొక ఓకే. ప్రమాదం జరుగుతోందిక్కడ. హ్మ్. పార్లమెంట్‌లో సీట్లు పెంచేటువంటి అవును. కార్యక్రమం దాని ఒకటి గురించి జరుగుతోంది. కూడా డీలిమిటేషన్ ప్రోగ్రామ్. ఆ డీలిమిటేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా పెరుగుతున్నటువంటి సీట్లన్నీ కూడా ఉత్తర భారతదేశంలో పెరుగుతున్నాయి. అవును. దక్షిణ భారతదేశంలో చాలా తక్కువ పెరుగుతున్నాయి. ఈ గ్యాప్‌లో పొలిటికల్ డెసిషన్ ఏదన్నా పార్లమెంట్‌లో తీసుకుంటే, దక్షిణాది ఆకాంక్షల్ని ప్రతిబింబింప చేసినప్పటికీ పట్టించుకోకుండా బుల్డోజ్ చేసి వాళ్ళు నిర్ణయాలు చేయగలరు. అందుకని ఈ ఈ ఈ రకరకాల ప్రమాదాలు ఉన్నాయి ఇప్పుడు దక్షిణ కేవలం ఒక్క భారతదేశానికి. ప్రమాదం కాదు. దీన్ని ఒక అల్లుకొని చాలా ప్రమాదాలున్నాయి. అవును. అన్నిటి నుంచి బయటపడాలంటే ఒక మార్గం. విడిపోవటమే. ఇంక వేరే ఆలోచన ఇంక చేసే వేరే ప్రసక్తే మార్గం లేదు. లేదు. ఇంక వేరే దాన్ని మార్గం లేదు. ఎవరైతే అణచివేయబడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ఉద్యమం మొదలవ్వాలి. అవును. లోకల్ పార్టీస్ అన్నీ యాడ్ అవ్వాలనేది లోకల్ పార్టీలు యాడ్ అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ అమ్ముడుపోయినాయి. అమ్ముడుపోయాయి. నేను చెప్పాను గదా! లోకల్ పార్టీస్ అన్ని రాజకీయ పార్టీలని కొన్నారు. ఈ మధ్య అంటే రాహుల్ దక్షిణాది పదం మొత్తం అలాగే అంటారా? లేకపోతే కనీసం అందరూ అమ్ముడుపోయారు. అమ్ముడు పోలేదు అని మాట్లాడితే వాళ్ళు ముందు దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. హ్మ్. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే, అంటే ప్రజలు ఎందుకు ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి మాట్లాడుతున్నారు అనేది, పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడానికి కారణం కూడా, రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఒక మాట అన్నాడు. సీడబ్ల్యూసీలో ఏదైనా ఓపెన్‌గా మాట్లాడాలన్నా నాకు భయమేస్తోంది. అంటే వాళ్ళ నాయకుల్లో ఎవరెవరు అమ్ముడుపోయారు అనే అనుమానం, తెలియట్లేదు. తెలియట్లేదనే అనుమానం వ్యక్తం చేశాడాయన. అవునవునవును. ఇలా ప్రతి ఒక్కళ్ళని కొనేస్తున్నారు. రాజకీయ నాయకుల్ని అందరినీ మనిషిని సరుకుగా మార్చేసి, ఎవరినైనా కొనేసి దొడ్లో కట్టేయండి అన్న ది పద్ధతిలో బెస్ట్ పెడుతున్నారు. బిజినెస్ అయితే ఇండియాలో బా నడుస్తుంది సార్ ఈ లెక్క ప్రకారం. అవును. వెరీ గుడ్ బిజినెస్ పాలిటిక్స్. అవును. లేదు రాజకీయ వ్యాపారం. రాజకీయ వ్యాపారం. ఓకే. వ్యాపారం అంటే రాజకీయము, వ్యాపారము భుజాలు కలిపి వెళ్తున్నాయని మొన్నటిదాకా మాట్లాడుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అది కాదు. రాజకీయమే రాజకీయమే వ్యాపారం. 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 అందుకనే గతంలో ప్రతి పార్టీకి సెకండరీ లీడర్‌షిప్ స్టూడెంట్ మూవ్‌మెంట్ నుంచి వచ్చేది. హ్మ్. మా రోజుల్లో. హ్మ్. ఇప్పుడు ప్రతి పార్టీకి సెకండరీ లీడర్‌షిప్ వారసుల రూపంలో వస్తోంది. వస్తోంది. ఎందుకొస్తోంది? వారసులందరూ అమెరికాలో రకరకాల చదువులు చదువుకొని, హ్మ్. వాళ్ళు ఇంకో వ్యాపారంలోకి వెళ్ళాలి గదా! అవును. లేకపోతే ఇంకొక వ్యవహారంలోకి వెళ్ళాలి. వాళ్ళు అలా వెళ్ళట్లా. రాజకీయాలు. ఆల్రెడీ మా ఫాదర్ ఒక షాప్ పెట్టాడు ఇక్కడ పొలిటికల్ పార్టీ. ఆ షాపే నేను చూసుకుంటే పోతుంది గదా! అంతకంటే పెద్ద వ్యాపారం ఏముంది అని సేవ పోయి వచ్చేస్తున్నారు. బిజినెస్‌లోకొచ్చింది. హ్మ్. రాజకీయ నాయకులంటే ప్రజాసేవ అనే పేరు పైకి చెప్పి, ప్రజా వ్యాపారం కింద సేవాత్మక వ్యాపారం మా నాన్న వ్యాపారం నేను అంతే. చూసుకోవాలనే పరిస్థితి అంతే. ఉంది. అందుకనే ఇప్పుడు కేటీఆర్ వచ్చినా, లోకేష్ వచ్చినా, జగన్ వచ్చినా, హ్మ్. ఎవరొచ్చినా అందుకోసమే వచ్చారు. హ్మ్. ఇక్కడ ఒక చోటే కాదు, మొత్తం దేశంలో అన్ని పార్టీలకి హ్మ్. వారసులే రాజకీయ నాయకులు. అవును. సెకండరీ అదే లీడర్‌షిప్ నడుస్తుంది. మొత్తం వారసులు కావడానికి కారణం హ్మ్. రాజకీయ వ్యాపారం అద్భుతంగా ఉంది అని తెలుసుకోవటమే. ఓకే. సో, మొత్తంగా ఆహ్, అసలు గో బ్యాక్ మార్వాడి కాన్సెప్ట్ అది బయటికి రావడం, ఎవరు సప్రెస్ అయ్యారు, ఎందుకు చేయాలి మేము ఉద్యమం అనే వాళ్ళకి కూడా ప్రశ్నకి సమాధానం దొరుకుతుందనుకుంటున్నాను సార్ మీ ఆన్సర్స్ ద్వారా. డెఫినెట్‌గా. భరద్వాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే క్వెషన్ మార్క్ ఉంటుంది. ఏం చేస్తాం? పాలకులు అట్లున్నారు. మనం ఏం చేయగలం?
అని గాల్లోకి చూసే రోజులు పోయి అణచివేయబడ్డ వాళ్ళు బయటికి వస్తే అవును. దొరుకుతుంది సమాధానం అనే రోజు రావాలంటే చేయవలసింది ఏంటి అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ అండి.